యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. Explore only the truth, the two for you all. Shobha explores. లక్ష్మి గారు ప్రెసిడెంట్, ఆ సెంటర్ ప్రెసిడెంట్ నుంచి ఐ బికేమ్ ద రీజనల్ ప్రెసిడెంట్ అంటారు. జూలైలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ తలపెట్టారని విన్నాను. ఇట్ ఈస్ కాల్డ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ అండి. ఎనీబడి కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్. యాక్చువల్లీ ఇట్స్ ఓపెన్ ఇన్విటేషన్ అందరికీ అన్నమాట. మీకు జీవితంలో సత్యసాయి అనుభవం చాలా అద్భుతంగా ఉంది, ఇది మిరాక్యులస్గా ఉంది అనిపించిన సన్నివేశం ఏదైనా మాతో పంచుకుంటారా? సో యాజ్ ఐ మెన్షన్డ్, విత్ స్వామి ఇట్ వాస్ మోర్ ఇన్నర్ కనెక్షన్ ఫర్ మీ. There also I won, and I ran with P.T. Usha. Great. Wow. Yes. The first year actually I beat her. Yes, she beat me. Yes. సాయిరామ్ లక్ష్మి గారు. సాయిరామ్ అండి. వెల్కమ్ టు ఇండియా. మీరు రావడం చాలా సంతోషం అండి. అందున అన్నమయ్యపురం వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ కైండ్ వర్డ్స్. చాలా సంతోషం. ఇది మా భాగ్యం అని కూడా మేము అనుకుంటున్నాను. సంతోషం. లక్ష్మి గారు, మీకు సత్యసాయి ఫిలాసఫీతో, సత్యసాయితో ఎన్నేళ్ల బట్టి అనుబంధం? నేను స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నాకు 9 years అండి. అప్పటి నుంచి బాల్ వికాస్కి వెళ్ళాను. మేము బెంగళూరులో ఉండేవాళ్ళం అనమాట అప్పుడు. సో ఐ వెంట్ టు బాల్ వికాస్. దట్ వాజ్ 1968. సో అప్పటి నుంచి స్వామితోటి అనుబంధం. అది మనం హ్యూమన్ బాడీలో ఉండగా మనం అలా అనుకుంటాము, బట్ స్వామికి మనం ఎప్పటి నుంచో తెలుసు. బట్ ఫిజికలీ దట్ వాజ్ ద కాంటాక్ట్ పాయింట్ అండి. కరెక్ట్. మీరు స్వామిని వ్యక్తిగతంగా ఎప్పుడైనా మీట్ అయ్యారా? చాలాసార్లే మీట్ అయ్యానండి. బికాజ్ మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. అప్పట్లో స్వామి చాలా వైట్ ఫీల్డ్ అని బెంగళూరు దగ్గర ఆయన ఆశ్రమం ఉంది, బృందావన ఆశ్రమం అంటారనమాట. సో అక్కడ స్వామి వచ్చి సమ్మర్ అంతా అక్కడ చాలా స్పెండ్ చేసేవారండి అప్పట్లోని. సో అప్పట్లో మేము బాల్ వికాస్ తరఫు నుంచి కూడా వెళ్ళేవాళ్ళం స్వామి దర్శనానికి. తర్వాత మా పేరెంట్స్ కూడా దేవర్ ఆర్డెంట్ డెవోటీస్ అనమాట. సో అప్పట్లో మాకు ఇంకా వీకెండ్లో ఇంకో యాక్టివిటీ లేదు. స్వామి బృందావన ఆశ్రమంలో ఉన్నారు అని అంటే ఆశ్రమంకి వెళ్ళడం, పొద్దున్న వెళ్ళామంటే సాయంత్రం దర్శనం అయ్యాక మళ్ళీ రాత్రికే ఇంటికి చేరుకోవడం అనమాట. దట్ వాజ్ ద ప్రోగ్రామ్. And my parents also chala totally devoted. So no other weekend activities except service ఉండేదండి. స్వామి సేవలో వెళ్ళేవాళ్ళం, లేకపోతే బృందావన ఆశ్రమంకి వెళ్ళేవాళ్ళం. సత్యసాయిని ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ లాగా కానీ మాట్లాడటం కానీ జరిగిందా? మాట్లాడడం జరిగిందండి. సో మా తమ్ముడికి స్వామి ఒడుగు చేశారు. ఆ ఒడుగు సందర్భంలోని మాట్లాడడం జరిగిందనమాట స్వామితోటి. అప్పట్లో స్వామి గ్రూప్ బాయ్స్కి ఒడుగు చేసేవారండి. మా తమ్ముడు చిన్నవాడనమాట, అప్పుడు 10 ఏళ్ళు వాడికి. మా పేరెంట్స్ అనుకున్నారు మంచి ఆపర్చునిటీ, స్వామిని అడిగితే స్వామి లిస్ట్లో పేరు పెట్టారు మా తమ్ముడిది. అప్పుడు యాజ్ అ ఫ్యామిలీ మేము వెళ్ళాము. స్వామి దగ్గర అప్పట్లో కామావిధాని గారు అని ఉండేవారండి, వేదిక్ స్కాలర్. ఆయన పూజ అదంతా చేయించారు, ఉపనయనం చేశారనమాట. అప్పట్లోని ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే యజ్ఞోపవీతం స్వామి ఇస్తారు అందరి బాలకులకి అని చెప్పారు.
సో మా పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఎలాగా బాబుకి ఆశీర్వాదం వస్తుంది స్వామిది, సో అమ్మాయితో ఎలాగా హౌ కెన్ షీ గెట్ క్లోజర్ టు భగవాన్ అని. సో ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు బి సీటెడ్ యాజ్ అ ఫ్యామిలీ, లేకపోతే ఇన్ జనరల్ ఆశ్రమంలో లేడీస్ వేరు జెంట్స్ వేరు కూర్చుంటాం కదండి, అలా కాకుండా ఉపనయనం కాబట్టి ఫ్యామిలీస్ ఏమోని కలిసి కూర్చోవాలని చెప్పారు. అప్పట్లో కలిసి కూర్చుంటే ఆ రిచువల్ అంతా అయ్యాక స్వామి ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గరికి వచ్చారండి. వస్తే అప్పుడు నేనేమో గార్లాండ్ చేశాను స్వామిని. స్వామిని గార్లాండ్ చేస్తే అప్పుడు ఆ గార్లాండ్ బెంగళూరులోని శాండల్వుడ్ షేవింగ్స్వి గార్లాండ్స్ దొరికేవండి అప్పట్లో. అది ఆ గార్లాండ్ స్వామి ఆయన మెడలోంచి తీసి నాకు ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి నా ఫోటోకి వేసుకో అని చెప్పి అలాగా స్వామితో మాట్లాడడం జరిగింది. తర్వాత కూడా స్వామితో మాటలు ఎప్పుడూ త్రూ ద మైండ్ అండ్ త్రూ ద ఇన్నర్ సెల్ఫ్, స్వామితో కాన్వర్జేషన్స్, స్వామి పర్మిషన్ తీసుకోవడం. సో అలాంటి కనెక్షన్, దట్స్ వాట్ ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ మై పీరియడ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. సాయిరామ్. మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారండి? మళ్ళీ ఎడ్యుకేషన్ స్కూలింగ్ అంతా బెంగళూరు అండి, కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న మల్లేశ్వరం. ఓకే. యా, దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఏమోని పార్ట్ ఆఫ్ ఇట్ వాజ్ ఇన్ ఎర్నాకుళం. మా నాన్నగారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి పనిచేశారు అనమాట. సో అస్తమాటు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి అనమాట. సో ఫ్రమ్ బెంగళూరు హై స్కూల్ అయ్యాక ఎర్నాకుళం ట్రాన్స్ఫర్ అయిపోయింది నాన్నగారికి. సో అక్కడికి వెళ్ళాం. యాక్చువల్లీ ఐ గాట్ అడ్మిషన్ ఇన్ టు అనంతపూర్ కాలేజ్. బట్ నాన్నగారు అప్పుడు టీనేజర్, దూరంగా వెళ్ళిపోతున్నాను, నేను ఎర్నాకుళంకి వెళ్ళిపోయి అమ్మాయిని ఇక్కడ పెట్టాలి అని వాళ్ళకి ఆ డౌట్లు అవి వచ్చి, సో నేను ఎర్నాకుళం వెళ్ళాం. అక్కడి నుంచి మా నాన్నగారికి ఏమోని విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో అండర్ గ్రాడ్యుయేట్ ఏమోని 1 year ఎర్నాకుళంలో చేశాను, సెంట్ ట్రీసాస్. దాని తర్వాత విశాఖపట్నం సెయింట్ జోసెఫ్స్లో చదువుకున్నానండి. దెన్ ఆంధ్ర యూనివర్సిటీ. ఫైనలీ ఎవ్రీథింగ్ ఈజ్ స్వామీస్ విల్. డెఫినెట్లీ. మీరు అనంతపురం వెళ్ళి అక్కడ చదువుకుని ఉంటే మేబీ ప్రాక్సిమిటీ స్వామికి ఎక్కువగా ఉండే అవకాశం ఉండేది. బట్ ఫైనల్గా చూస్తే స్వామి గ్రేసే కదా ఆపరేట్ అవుతుంది. స్వామి విల్ ఆపరేట్స్. సో హీ వాంటెడ్ దిస్ వే. నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. నేను నేదునూరి మాస్టర్ గారి దగ్గర స్కాలర్షిప్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 1.5 years నేర్చేసుకున్నాను. ఇంకా 6 months కోర్స్ ఉందనంగా మా మాస్టర్ గారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోతే మా మాస్టర్ గారు మా నాన్నగారిని పిలిచి, శోభ చక్కగా పాడుతోంది, గురువులోకి వస్తుంది, మీరు మాతో పాటు పంపించండి, మా ఇంట్లో ఉంటుంది, మా ఆవిడ చూసుకుంటుంది, ఏమీ భయం లేదు, చక్కగా నేర్చుకుంటుంది అని చెప్పారు. మా నాన్న ససేమిరా అన్నారు. సేమ్ ప్రాబ్లం. ఆడపిల్లల్ని దూరం పంపించడం కష్టం. తర్వాత హీ ఆఫర్డ్ హాస్టల్లో పెట్టి నేర్పిస్తాను పోనీ అని కూడా. మా గురువుగారి భార్య ఉన్నారు, సుగుణ గారని, ఆమె చక్కగా మా ఇంట్లో ఉండి నేర్చుకుందో కానీ అని ఆమె చెప్పారు, నేను చూసుకుంటానని మా నాన్నగారికి చెప్పినా ఆయన వెళ్ళలేదు. నాకు అనిపిస్తుంది నేర్చుకుని ఉంటే నాకు బాగా ఇంకా అవకాశం ఉండేది కదా గురువు గారి దగ్గర అని. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్వామిస్ విల్ ఫైనల్లీ. అవునండి, దట్ ఈస్ వెరీ ట్రూ. హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు ద సాయిస్ ఫోల్డ్? మా పిన్ని గారు ఉండేవారండి. అంటే మా నాన్నగారి బ్రదర్స్ వైఫ్, మా బాబయ్య వైఫ్ అనమాట. వాళ్ళ అమ్మగారు వాళ్ళు చాలా స్వామి డెవోటీస్. మా పిన్ని బాబయ్య ఏమోని ఢిల్లీలో ఉండేవారు. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారనమాట. వస్తే మా పిన్ని గారు వాజ్ ద ఫస్ట్ వన్, షీ టోల్డ్ అస్, స్వామి ఉన్నారు ఇక్కడ, ఆయన
హీస్ అ వాకింగ్ గాడ్. అలాగని చెప్పి మా అమ్మకి చాలా మిరకల్స్, వాళ్ళకి చాలా అనుభవాలండి. మా పిన్ని గారు వాళ్ళ అమ్మ వాళ్ళందరికీ స్వామితోటి చాలా క్లోజ్నెస్ ఎక్కువ. మా పిన్ని గారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమో అక్కడే ఉన్నారండి, పుట్టపర్తిలో స్వామి అపార్ట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి. సో అక్కడ ఉండేవారనమాట. సో ఆ స్టోరీస్ అన్నీ విని మా అమ్మకి కూడా మనం వెళ్ళి వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫోల్డ్ అని మా అమ్మ సంకల్పించుకుని, అలాగా ఏదో మనం అనుకుంటున్నాం, మనం సంకల్పించుకున్నామని, బట్ ఆయన హీస్ ద పపెటియర్ హూ పుల్స్ ఆల్ ద స్ట్రింగ్స్, యూనో. కానీ షిరిడి బాబా చెప్తాడు, నా భక్తులు ఎక్కడున్నా నేను వాళ్ళని అట్రాక్ట్ చేసి దగ్గరికి లాక్కుంటానని. అబ్సల్యూట్లీ. తర్వాత ఈ సాయి సేవ ఎలా మీకు భాగ్యం కలిగింది చేయడానికి? అది చిన్నప్పటి నుంచి బాల్ వికాస్ వెళ్ళాం కదండి. సో అప్పటి నుంచి సేవ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట పిల్లలకి. బాల్ వికాస్ వెళ్ళినప్పుడు మల్లేశ్వరంలో ఉన్నప్పుడు కేసీ జనరల్ హాస్పిటల్ ఉండేదండి, వాకబుల్ డిస్టెన్స్. సో బిస్కెట్లు, తర్వాత కమలా పళ్ళు, ఇలాంటివన్నీ యాజ్ స్టూడెంట్స్, బాల్ వికాస్ స్టూడెంట్స్ 10 years 11 years ఆ ఫార్మేటివ్ ఇయర్స్లోని మాకు అలాంటి హ్యాబిట్స్ అవి మా బాల్ వికాస్ టీచర్స్ ఇన్కల్కేట్ చేశారండి. ఐ రియలీ ఓ అలాట్ టు దెమ్. కృష్ణమూర్తి గారు అండ్ సునందమ్మ గారు, వాళ్ళు దేవర్ మై బాల్ వికాస్ టీచర్స్ అన్నమాట. సో ఫార్మేటివ్ ఇయర్స్లోని వెన్ స్పిరిచువాలిటీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఐ థింక్ బీజాలు నాటుకుంటాయండి. అండ్ ఇన్ ద మిడిల్ ఏజ్ గ్రూప్ ఆల్సో సమ్టైమ్స్ ఫోకస్ తప్పిపోతుంది, పెళ్ళి, చదువు, కెరియర్. బట్ దెన్ బికాస్ ఆ బీజాలు ఉన్నాయి కాబట్టి లోపల దే ఆర్ డార్మెంట్, తర్వాత మళ్ళీ అవి బ్లాసమ్ అయ్యి అలాగా పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి అని, దట్స్ ద థాట్ ప్రాసెస్ ఐ హ్యావ్. అండ్ ఐ థింక్ వీ ఓ ఆల్ దట్ టు మై బాల్ వికాస్ టీచర్స్ అండి. మీరు శ్రీ సత్య సాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి విమెన్స్ వింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, అంతేనా? ఏదైనా డెసిగ్నేట్ విమెన్స్ వింగ్ కోఆర్డినేటర్గా ఉన్నారు కదా. ఎలా మీ జర్నీ అక్కడికి ఎలా సాగింది? యా, అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నంతకాలం సాయి సమితీస్ అంటారు ఇండియాలోని. సో భజన్స్, సేవా యాక్టివిటీస్లో పాల్గొనేవాళ్ళం మేము. తర్వాత 2001లో యుఎస్కి వెళ్ళడం జరిగిందండి యాజ్ అ ఫ్యామిలీ. మై హస్బెండ్ రీలొకేటెడ్ అనమాట ఇండియా నుంచి. న్యూఢిల్లీలో ఉండేవాళ్ళం అండి మేము అప్పుడు. అక్కడి నుంచి యుఎస్కి వెళ్ళామన్నమాట, కాలిఫోర్నియా వెళ్ళాం. కాలిఫోర్నియాలోని కూడా అదే చూడడం మొదలుపెట్టాను, ఎక్కడున్నాయి సాయి సెంటర్స్ అంటారు అక్కడ. సమితి కాకుండా సెంటర్స్ ఇస్ ద టర్మినాలజీ అనమాట. సో అక్కడికి వెళ్తే మేము ఏ టౌన్లో ఉన్నామో అక్కడికే చాలా దగ్గరలో ఉన్నది సాయి సెంటర్. అది స్వామీస్ గ్రేస్. వీ హ్యాపెన్ టు గో టు ద సెంటర్ ఆన్ హిస్ బర్త్డే సెలబ్రేషన్, November 23rd, 2001. సో అలాగే వెళ్ళి ఆ సెంటర్లో రెగ్యులర్గా ఐ స్టార్టెడ్ అటెండింగ్. మై చిల్డ్రన్ బాల్ వికాస్లో చేరారు. అక్కడ సాయి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటారు బాల్ వికాస్ని. పిల్లలు అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. అలాగా దెన్ నెమ్మదిగా అక్కడ యాక్టివిటీస్లో అంతా పాల్గొనడం అది చూసి ఆ సెంటర్ ప్రెసిడెంట్ వాళ్ళు వై డోంట్ యూ టేక్ లీడర్షిప్ రోల్ అని మొదలుపెట్టారండి. సో అలాగా ఐ బికేమ్ దట్ సెంటర్ ప్రెసిడెంట్. ఆ సెంటర్ ప్రెసిడెంట్ నుంచి ఐ బికేమ్ ద రీజనల్ ప్రెసిడెంట్ అంటారు. కాలిఫోర్నియా, నవాడా స్టేట్స్ రీజన్ 7 అండి. యునైటెడ్ స్టేట్స్లోని 10 రీజన్స్గా డివైడ్ చేశారు. ఆల్ ద 50 స్టేట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 10 సాయి రీజన్స్ అనమాట. సో రీజన్ 7 ఇస్ కాలిఫోర్నియా అండ్ నెవాడా. సో అలాగా దానికి ప్రెసిడెంట్ అయ్యాను. అండ్ ఐ డిడ్ దట్ రోల్ ఫర్ 6 years అండి. సో దాని తర్వాత దెన్ దే సెడ్ why don't you take up the women's wing coordinator, and it's again all Swami's grace. So that was I'm the first women's wing coordinator. There was no women's wing at all in the United States apatlo. So they said we don't want to let go, so why don't you carry on serving Bhagavan.
And actually, that was a very important point in my life too. Then I thought it was His grace, it was an offering. And so I just took up that role anamatandi. And I've been in that role from 2022 onwards, till date. 3 years. Yes, avunandi. What are the activities of Sri Satya Sai International Organization? The main wings are, of course, one is administration. You have the president and the vice president andi. Dan tarvata there is a devotional wing. Devotional wing ante bhajans organize cheyadam and all the special events, tarvata all celebrations. Celebrations also, all religious celebrations andi, including like Chinese New Year's Day, Easter, anni anamata, Jewish celebrations will be there. All faiths celebrations are included anamata. Becomes kind of a multi-faith universal celebrations anni avutu untayi. That is the devotional part. Then we have education part. Education wing antamandi. Education wing Bal Vikas students anamata. And then we also have the young adults wing, youth. Youth wing kuda unnadandi. And then of course service activities. So these are the main 4 wings that operate. And now of course from 22 onwards women's wing also has been included. In addition to that, environmental care gurinchi, tree plantations, conservation, అలాంటివన్నీ కూడా యాక్టివిటీస్ అవుతున్నాయండి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో. చాలా సంతోషం అండి. మంచి సేవ చేస్తున్నారు మీ ఆర్గనైజేషన్ తరఫున. ఈ సంవత్సరం జూలైలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ తలపెట్టారని విన్నాను. దాని గురించి ఏమైనా చెప్తారా? ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ అండి. నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్? National conference. July is a national conference where all the 50 states Satya Sai membership is invited. Anybody can participate in that actually. It's an open invitation andarki anamata. And this is the first of its kind in the United States avutundi. హ్యాపెనింగ్. Yes, and that's being organized in Dallas anamata. It is on July 11th, 12th and 13th. And the theme is actually human values. If you go deeper into Satya Sai philosophy, all his teachings they can be actually condensed into the 5 human values: Satya, Dharma, Shanti, Prema, Ahimsa. Truth, peace, love, non-violence and right conduct. So ఈ థీమ్స్ మీద దిస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇస్ బీయింగ్ డిజైన్డ్ అన్నమాట. సో దాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. వండర్ఫుల్ అండి, బాగుందండి. ఎస్. మీకు జీవితంలో సత్యసాయి అనుభవం చాలా అద్భుతంగా ఉంది, ఇది మిరాక్యులస్గా ఉంది అనిపించిన సన్నివేశం ఏదైనా మాతో పంచుకుంటారా? Definitely. So as I mentioned, with Swami it was more inner connection for me. Formative years, high school లో ఉండగా చాలా జరిగిందండి స్వామి దగ్గరికి వెళ్ళడం ఆన్ ద వీకెండ్స్. అండ్ అప్పుడు మేము బెంగళూరులో కూడా ఉన్నాం. 12th క్లాస్ అయిపోయిన వెంటనే వీ మూవ్ టు ఎర్నాకుళం అనమాట, నాన్నగారి ఉద్యోగం నీచా. సో దోస్ ఫార్మేటివ్ ఇయర్స్ యాక్చువల్లీ స్వామీస్ గ్రేస్ వేర్ spiritual education and secular education were going together for me and my brother. Bal Vikas'ki regularga ma amma pampichedi. She would not let us absent even for a single class andi. School, of course, South Indian families loni, you know how important education is. So ala veltu unte middle school vachesariki I was good at both sports and studies anamata. స్పోర్ట్స్లో కూడా చాలా ముందుకు వచ్చాను నేను. ఐ వాజ్ అ వెరీ గుడ్ రన్నర్, 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్. సో 9th స్టాండర్డ్కి వచ్చేసరికి బెంగళూరు హై స్కూల్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ అని దేర్ వర్ కాంపిటీషన్స్ అండి. సో మా స్పోర్ట్స్ టీచర్స్ ఏమనుకున్నారంటే ఆ హై స్కూల్ కాంపిటీషన్స్లో షీ కెన్ పార్టిసిపేట్, షీ హ్యాస్ అ ఛాన్స్ అని.
నేను 9th గ్రేడ్ 12th గ్రేడ్ వాళ్ళతో కూడా మరి కంపీట్ చేయాలి. అలాంటప్పుడు మా నాన్నగారు వాళ్ళు కొంచెం హెసిటేట్ చేశారు. పరిగెట్టడం అంటే మరి షార్ట్స్ అవి ఆ యూనిఫామ్లో ఉండాలండి కొంచెం. అప్పుడు కొంచెం హెసిటేట్ చేస్తే మా స్పోర్ట్స్ టీచర్స్ ఇంటికి వచ్చి అమ్మ నాన్నని అడిగారు, పంపిస్తారా ఇలాగని. అంటే టీనేజర్ అని కొంచెం హెసిటేట్ చేస్తుంటే అప్పుడు ద ఫ్యామిలీ డెసిషన్ ఏంటంటే స్వామి దగ్గరికి వెళ్దాం, లెట్ అస్ సి దర్శనంలో స్వామి ఏమైనా అనుభవం ఉంటే హీ విల్ గైడ్ అస్ అని ఆ నమ్మకంతో నేను మా నాన్నగారు వెళ్ళామన్నమాట వైట్ఫీల్డ్ ఆశ్రమంకి. రోట్ అ లెటర్ టు స్వామి. స్వామి వచ్చి ఆ లెటర్ తీసుకున్నారు, పాద నమస్కారం ఇచ్చారు నాకు మా నాన్నగారికి కూడా. సో ఇంకా మా నాన్నగారు అనుకున్నారు అలా అంటే స్వామి అప్రూవ్ చేసినట్టే, సో పంపిద్దాం అమ్మాయిని, ఏం కాదులే అని. అలాగా ఫస్ట్ బెంగళూరు అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఐ వన్ బోత్ 100 meters and 200 meters. అది అయ్యాకనంటే నెక్స్ట్ స్టెప్ ఈజ్ కర్ణాటక స్టేట్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. మళ్ళీ అందులోని పాల్గొంటే అక్కడ కూడా అగైన్ ఐ వన్. సో దెన్ ఐ హ్యాడ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ విచ్ వాస్ కాల్డ్ యాజ్ ద రీజనల్ సౌత్ జోన్. అప్పట్లో సౌత్ జోన్ని మద్రాస్ రీజన్ అనేవారండి. సో ఐ వెంట్ అండ్ ఐ వన్ దేర్ అండ్ దెన్ అల్టిమేట్లీ ended up going to Delhi and I participated in the National Athletic Championship. And there also I won and I ran with PT Usha. గ్రేట్, వావ్. Yes. The first year actually I beat her. Yeah, she beat me. అవునా? Yes. అలాగే జరిగిందనమాట. పీటీ ఉషా ఈజ్ అ నేమ్. Yes, definitely. And that in those days ఆమె బీట్ చేశారంటే యూ మస్ట్ బి రియల్లీ టాలెంటెడ్. అంటే దట్ వాస్ ద ఫస్ట్ ఇయర్. ఆ అమ్మాయికి బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్ అనుకోండి ఏదో, షీ వాజ్ స్టిల్ అ బడ్డింగ్ అథ్లీట్ అట్ దట్ టైమ్. వెరాజ్ నెక్స్ట్ ఇయర్ షీ రియలీ పిక్డ్ అప్ అండ్ ద స్టేట్ ఆఫ్ కేరళ ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ క్యాంప్స్ ఫర్ ఆల్ దోస్ చిల్డ్రన్ హూ ఆర్ వెరీ గుడ్ ఇన్ అథ్లెటిక్స్. అందులో షీ గాట్ ఇంటెన్సివ్ కోచింగ్ త్రూ అవుట్ ద ఇయర్. సో దట్స్ హౌ షీ ట్రైన్డ్ హర్ సెల్ఫ్ అనమాట. సో ఇది సంభవం అయ్యేది కాదండి స్వామి అప్రూవల్ లేదంటే. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ తెలుగు బ్రాహ్మణ్ సౌత్ ఇండియన్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. సో దిస్ ఐ థింక్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ భగవాన్స్ గ్రేస్. అండ్ అలాగా వెళ్ళడం జరిగింది. తర్వాత ఐ గాట్ స్కాలర్షిప్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పటియాలా. అక్కడి నుంచి 12th గ్రేడ్ అయ్యాక అన్నారనమాట, యూ కెన్ కమ్ అండ్ డూ బ్యాచులర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ స్కాలర్షిప్ అని. అయినా అప్పట్లో ఐ డిసైడెడ్ నాట్ టు టేక్ స్పోర్ట్స్ యాజ్ మై కెరియర్. ఐఎమ్ ఎ ప్యూర్ వెజిటేరియన్. So I thought it is difficult to survive in that field without making changes in the diet. And I was not willing to make those changes and being on the path with Swami. So I had to just stop those activities and then got into education and matter. And again, His Grace, మీరన్నట్టే I also felt, oh, I should have gone to Anantapur అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. But Swami was very gracious and I did my undergrad and then masters Andhra University. Akkada kuda I got a gold medal in Andhra University for my education. And then I did another bachelor's Bangalore University lo chesanu. I was a rank holder there too. So Swami's grace is always shining wherever you are, whatever situation. నాకు అన్నమాచార్య సీరియల్ తీయాలని చాలా ఇష్టం ఉండిందండి. కానీ నా దగ్గర వనరులు లేవు, రిసోర్సెస్. సో నేను మా ఆయన ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళాము. నాకు ఒక 10 episodes ఫస్ట్ తీయాలని ఉంది స్వామి, ఇది నేను 108కి ప్లాన్ చేసుకున్నాను, ఏమి అయితే కష్టమో అని అడిగారు స్వామి. నా దగ్గర రిసోర్సెస్ లేవు స్వామి అని చెప్పి. ఇట్లా చూసి 10 వద్దులే 6 తీ అన్నారు. ఎందుకు 6 అంటున్నారో అనుకున్నాను, నాకు అర్థం కాలేదు. 6 నేను 10 అనుకుంటే స్వామి ఎందుకు 6 అన్నారని. ఢిల్లీ తెలుగు సంఘం వాళ్ళు యాక్చువల్గా దెర్ వాజ్ ఏ టైఅప్ విత్ ఏ ఛానల్. ఫర్ సమ్ రీజన్స్ అది వెనక్కి వెళ్ళిపోయింది.
మళ్ళీ నేను తెలుగు అసోసియేషన్ తెలుగు సంఘం ఉంది ఢిల్లీ. వాళ్ళు నన్ను కాన్సర్ట్కి పిలిస్తే నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళను, మిమ్మల్ని యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ని చీఫ్ గెస్ట్గా పిలవడానికి అవుతుందా అని. ఓ పిలుస్తామండి అన్నారు. వెళ్ళాను నేను ఢిల్లీకి ప్రోగ్రామ్. వాళ్ళు చెప్పారు, అమ్మా ఆయన వస్తా అన్నారు కానీ చాలా బిజీగా ఉన్నారు, ఒక పాట విని మీకు బోకే ఇచ్చి వెళ్ళిపోతారు అన్నారు. ఓకే ఐ థాట్. ఆయన అట్లనే వచ్చారు, బోకే ఇచ్చి మెట్లు దిగిపోతుంటే ఇంకా వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ హీ సాట్ త్రూ ఎంటైర్ కాన్సర్ట్ ఉండి ఐ టుక్ క్యూ ఫ్రమ్ దట్ అండ్ దెన్ సెడ్, సార్ నాకు ఇట్లా సీరియల్ తీయాలని ఉంది, ప్రపంచానికి అన్నమాచార్య సందేశం చెప్పాలని ఉంది, మీరు హెల్ప్ చేస్తే ఐ క్యాన్ డూ దట్ అని చెప్పాను. ఆయన నేను కిందికి దిగి వచ్చాక మా ఇద్దరిని బ్రేక్ఫాస్ట్కి పిలిచారు ఇంటికి. వెళ్ళాము. వెళ్తే ఒక లెటర్ రాసివమ్మా ఇలాగా అని అంటే 108 ఎపిసోడ్స్ రాయనండి అంటే, వద్దు 27 ఎపిసోడ్స్ అని రాయి, మళ్ళా నువ్వు చెయ్యొచ్చు అని చెప్పారు. నేను 27 ఎపిసోడ్స్ అని రాశాను. ఆ లెటరు అప్పట్లో కేఎస్ శర్మ గారు ఉన్నారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ దూరదర్శన్, ఆయనకు వెళ్ళింది. ఆయనకు వెళ్తే ఆయన మరుసటి రోజు నాకు కాల్ చేసి, అమ్మ 27 అడిగారు, కమిషన్డ్ సీరియల్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి సీరియల్ తీస్తారనమాట, అది 6 ఎపిసోడ్లు ఇస్తారంతే ఫస్ట్, నువ్వు 6 ఎపిసోడ్స్ యాక్సెప్ట్ చెయ్యి, మళ్ళీ నీకు మళ్ళీ ఇస్తామన్నాను. మా ఆయన యూ యాక్సెప్ట్ ఫర్ ఇట్ అని చెప్పి సరే అని. నేను కూడా నాకు అప్పుడు గుర్తొచ్చింది, స్వామి మాట గుర్తొచ్చింది, 10 తీస్తా అంటే 6 తీ చాలన్నారు కదా అని గుర్తొచ్చింది. సరే నేను దూరదర్శన్ ఆఫీస్కి వెళ్ళాను మరుసటి రోజు. ఆఫీస్ నుండి 6 ఎపిసోడ్లకి శాంక్షన్ చేస్తూ లెటర్ తీసుకుని అంత ఈజీగా కేక్ వాక్ లాగా నేను ఎప్పుడూ ఆర్డర్స్ తెచ్చుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ దేర్ వాజ్ an order in my hands for 6 episodes. అది ఇట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ విత్ స్వామీస్ గ్రేస్. ఆయన ఎట్లా చెప్పారో అలాగే అయింది అని నాకు అనిపించిందండి. అప్పుడు మీ అనుభవం వింటుంటే నాకు గుర్తొచ్చిన అనుభవం ఇది. ఎన్నో ఉన్నాయి అలాంటివి స్వామివి. వెరీ ట్రూ. మీరు సత్యసాయిని మీ సాధన ద్వారా మీ స్కోప్ నుండి ఎట్లా నిర్వచిస్తారు, డిఫైన్ చేస్తారు? Oh, that's a very $1 million question. It's a very difficult thing to answer. మీ స్కోప్ నుండి అని చెప్పాను, మీ ఎక్స్పీరియన్స్, మీ సాధన. డెఫినెట్లీ స్వామిని మనం ఏ రూపంలో మనం ఊహించి ఏ రూపంలో ఆయన్ని పిలిపిస్తే ఆ లెవెల్ ఆఫ్ డివినిటీ తోటి ఆయన మనకి రెస్పాండ్ చేస్తారండి. వెన్ దెర్ ఇస్ ఇంటెన్స్ యర్నింగ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ ఆయన పిలిచింది అనుకోండి, ఇట్ హ్యాపెన్స్ ఇమ్మీడియట్లీ. అండ్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంటెంట్, ద ఇంటెన్సిటీ అండ్ హౌ వీ ప్రే. దాని నుంచి మనకి అనుభవాలు వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ యాజ్ యూ మూవ్ ఆన్ ఈ జర్నీ ఆఫ్ లైఫ్లోని ఇవాల్వ్ కూడా మనం అవుతాం. ఒక ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి ఈ అనుభవాలు విల్ బికమ్ ద ఫౌండేషన్. సో యూ బిల్డప్ అలాగా అనిపిస్తూ ఉంటుంది. వెరీ నైస్. మీరు స్పోర్ట్స్లో పీటీ ఉషాతో కంపీట్ చేశారు కదా, ఆ పరిగెడుతున్నప్పుడు వాజ్ దేర్ ఎనీ యువర్ కాన్షియస్నెస్, ఇది ఇట్స్ హ్యాపెనింగ్, ఐఎమ్ నాట్ రన్నింగ్, ఐ మేడ్ టు రన్, నేను విధి ప్రకారంగా నేను పరిగెడుతున్నాను అనే ఫీల్ ఏమైనా మీకు కలిగిందా, లేకపోతే ఇట్ వాజ్ ఎ సెల్ఫ్ ఎఫర్ట్? I don't think it was a self-effort, definitely. And sometimes
ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటేనండి, దట్ 100 meters ఈజ్ వెరీ షార్ట్, చాలా షార్ట్ డిస్టెన్స్ అది. యూ హ్యావ్ టు గివ్ యువర్ ఫుల్ పవర్ అక్కడ. అండ్ అది మనం ఆలోచించి చేసేటప్పటికి అది అయిపోతుందండి అది. సో ఇట్ ఈస్ టోటలీ డివైన్ గ్రేస్. అండ్ ఒక్కొక్కసారి ఈవెన్ ఇన్ దట్ షార్ట్ డిస్టెన్స్ యు ఆర్ ఏబుల్ టు ఓవర్టేక్ సంబడి ఎల్స్, విచ్ జస్ట్ ఇంపాసిబుల్ అండి అది. యునో 13 seconds, 13.5 seconds యు ఆర్ త్రూ విత్ 100 meters. అది కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికి అయిపోతుంది ఆ రేస్. సో యూ రియలీ డోంట్ ఫీల్ దట్ యూ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్ అలాగని. ముందు సాధన ముందే చేయాలండి, నాట్ ఆ పరిగెట్టేటప్పుడు కానీ. సో అందుకే ముందు ప్రిపరేషన్, ముందే మెడిటేషన్, అవన్నీ ముందే. ఆ మొమెంట్ ఈజ్ వాట్ డివినిటీ అన్ఫోల్డ్స్ ఫర్ యూ. దిర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ ఇన్ దాట్ లిటిల్ స్ట్రెచ్, or you cannot feel your power. It just happens. You overtake somebody and then you just win the race. వెరీ నైస్. స్వామి దగ్గరికి ఒకసారి తానా వాళ్ళు నన్ను పిలిచారు అమెరికాకి. ఏదో అండర్స్టాండింగ్ కుదరక ఇంకా నేను పోవట్లేదు అని చెప్పి, ఏ చీరలు అయితే నేను అరేంజ్ చేసుకున్నాను యూఎస్కి, అవన్నీ పుటపర్తికి పట్టుకెళ్ళి కట్టుకుంటూ కూర్చున్నాను రోజు స్వామి దగ్గర. ఆయన 2 రోజులు 3 రోజులు, మూడో రోజు చూసి, ఇక్కడేం చేస్తా ఉండవు, పో నువ్వు అమెరికా పో అంటున్నారు. అంటే నేనేం మాట్లాడాలో తెలియకమ్మా మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి, ఎప్పుడు పోతా ఉండవు అమెరికాకి అని అంటే, మాకు వీసా తీసుకోవాలి స్వామి, దానికి లెటర్ కావాలంటే, పాస్పోర్ట్లు వస్తాయి, వీసాలు వస్తాయి, అన్నీ వస్తాయి, పో అని అన్నారు. ఏమో స్వామి అంటున్నారు కానీ వీసాకి లెటరు ఈజ్ ఇంపార్టెంట్. అందులో అప్పట్లో, ఇప్పటికన్నా నేను ఒక 10-15 సార్లు వెళ్ళొచ్చాను కాబట్టి దెర్ ఇస్ ఎ రికార్డ్ ఎస్టాబ్లిష్డ్. ఇన్ 93 ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. మా ఆయనని తీసుకుని వాళ్ళు ఇచ్చిన లెటరే పట్టుకుని, తానా వాళ్ళది పట్టుకుని వెళ్ళాను. వెళ్తే నాకు ఇచ్చారు కానీ మా ఆయనకి లేదు. అంటే అప్పుడు వి బీయింగ్ యంగ్ దెన్, వాళ్ళు పంపరు అట్లా, ఇద్దరు వెళ్తే అక్కడే ఉండిపోయి ఏదో చేసుకుంటూ ఉండిపోతారని ఒక అనుమానం ఉంటుంది వాళ్ళు. నేను ఎట్లా వెళ్ళగలిగానో, మళ్ళీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, తనకు రిజెక్ట్ అయింది, తను రాకపోతే నాకు కష్టం అవుతుందంటే, మ్యామ్ యూ వాంట్ యువర్ వీసా ఆర్ నో అని అడిగింది. అంటే నీది కావాలా లేకుంటే అది నీది కూడా తీసేసుకోనా అన్నట్టు. ఇట్స్ ఎనీవే యూజ్లెస్ అండి, ఐ కెనాట్ గో అలో, హీ హెల్ప్స్ మీ ఇన్ దిస్ వేస్ అని మారిషస్లో పాడినప్పుడు ఒక సోనే రిలీజ్ చేస్తే తను అందులో ఉండింది. హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ థింగ్స్ అండ్ అదర్వైజ్ ఇట్ బికమ్స్ టఫ్ ఫర్ మీ అంటే మాట్లాడుతున్నాను. సైమల్టేనియస్గా నా మైండ్లో, స్వామి నువ్వు అన్నావే వీసా వస్తుంది పోని, వీడు ఇట్లా రిజెక్ట్ చేసింది, దట్ అవేర్నెస్ వాజ్ దేర్. అండ్ స్వామి సెడ్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హర్, ఇమీడియట్లీ సెడ్ ఓకే, షీ గేవ్ అండ్ దెన్ దిస్ థింగ్. ఇలాంటి అనుభవాలు కొన్ని. స్వామి గ్రేస్ వర్క్స్, నాట్ మనదేం లేదు అనే విచిత్రాలు కొన్ని ఉన్నాయి లైఫ్లో. దట్స్ వై ఐ ఆస్క్డ్ యు, మీరు పరిగెడుతున్నప్పుడు కూడా, ఒక్కోసారి పాడుతున్నప్పుడు కూడా నాకైతే ఇట్స్ నాట్ మీ సింగింగ్, ఇట్స్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది. ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ సమ్ టైమ్ ఐఎమ్ లిజనర్, లేటర్ ఆన్ ఐ ఫర్గెట్ దట్ టు. ఆ స్టేటస్ ఇచ్చిన స్వామికి శతకోటి వందనాలు. అవునండి, ఎస్. అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది ఆయన అంటూ ఉంటారు కూడా, స్వామి ఆల్సో సో మెనీ డిస్కోర్సెస్ హీ హ్యాస్ సెడ్, యు నో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. టోటలీ హీ సేస్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. యా, అంటే ఒక్కోసారి మన ఫెయిల్యూరే మనకు సక్సెస్కి కారణం అవుతుంది.
ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు స్వామిని మనం ఏమి ఇట్లా చేసావు అని అంటే అర్థం ఉండదు. కెన్ ఐ షేర్ మన ఎక్స్పీరియన్స్? ప్లీజ్ డూ. తిరుపతిలో ఐ హ్యాడ్ ఎ బిటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ టు క్విట్ తిరుపతి. నా బలవంతం మూలానే ఈవో గారు ఫైనల్లీ హీ గేవ్ అన్ యాక్సెప్టెన్స్ లెటర్ సేయింగ్ వీఆర్ వెరీ సారీ టు లూజ్ యువర్ సర్వీసెస్. whenever your problems are sorted out, you are welcome back to join the project అని ఇచ్చారు. అది చూసి ఏడ్చాను నేను. ఏడ్చి కొన్నాళ్ళ తర్వాత మా నాన్న భద్రాచలం ప్రాజెక్ట్ ఆఫీసర్గా నిన్ను అడ్వర్టైజ్ చేశారు, నువ్వు అప్లై చేయను. నాకు ఇంట్రెస్ట్ లేదు, మా నాన్నగారు చెప్పారని అప్లై చేశాను. నాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు టెలిగ్రామ్ వచ్చింది. ఈరోజు టెలిగ్రామ్ వస్తే నేను స్వామిని దర్శనం నేను ఒకటి డిసైడ్ చేసుకున్నాను, హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో. ఓకే, ఇఫ్ ఐ లీవ్ నౌ ఐ విల్ నాట్ కమ్ బ్యాక్, ఐ విల్ స్టే ఇన్ హైదరాబాద్. నేను రాను ఇంకా. అంత బిటర్ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ నాకు. నేను ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్న సందర్భంలో స్వామిని చూడడం ఎట్లా, కార్ లేదు. నేను రిక్షా చేసుకొని వెంకన్న పాదాలకు వెళ్ళాను అలిపిరి దగ్గర. స్వామిని ప్రదక్షిణాలు చేసి ఏడుపు వస్తుంది, ఏడ్చుకుని 2 కీర్తనలు పాడి ఆ రిక్షా వాడికి చెప్పాను, నేను మళ్ళీ వస్తా, ఒకవేళ నీకు వేరే గిరాకు వస్తే వెళ్ళిపో. వాడు వెళ్ళిపోయాడు నేను వచ్చేసరికి. ఇంకా సరే నడుచుకొని వెళ్ళాలి మెటర్నిటీ హాస్పిటల్ దాకా. అక్కడ వెళ్తే అక్కడ రిక్షాలు ఉంటాయి. సరే వెళ్దాం అనుకొని మొదలు పెడుతుంటే ఒక బస్సు ఖాళీగా కొండ నుండి వస్తుంది. ద డ్రైవర్ కేమ్ అండ్ గేవ్ స్మాల్ లడ్డూలు ఉంటాయి చూడండి, కొండ మీద ఇస్తారు దర్శనం తర్వాత. ఆ 4 నాకు పెట్టాడు చేతులు పెట్టి, బస్ ఎక్కండి అమ్మా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చిన్నతనము, వద్దండి పర్వాలేదు నేను పోతాను. లేదు లేదు ఖాళీగా వెళ్తోందమ్మా, మీరు రండి అక్కడ డ్రాప్ చేస్తాను. ఇంకా సరే అని నేను వెళ్ళాను. ఆయన ఏమో 1-2 ప్రశ్నలు వేశాడు, చెప్పాడు, నాకేం గుర్తులేదు. కానీ దిగేటప్పుడు, బస్ దిగేటప్పుడు, నన్ను గుర్తుపెట్టుకోండి అమ్మా, నన్ను మర్చిపోవద్దండి అన్నాడు. అలాగే అనేసి దిగేసి ఆ లెవెల్ క్రాస్ దాటి లోపలికి వెళ్తే మా ఇల్లు అనమాట. అక్కడ లెవెల్ క్రాస్ దాటిన తర్వాత వాట్ డిడ్ హీ సే, నన్ను మర్చిపోవద్దండమ్మా, నన్ను గుర్తుపెట్టుకోండి అంటారా? ఒక డ్రైవర్ అనగలడా అలాంటి మాటలు? ఆ బస్సు వెళ్ళిపోయింది, ఎవరు లేరు అక్కడ. నేను తిరిగి చూసేసరికి నా భావన ఏమంటే, దట్ కుడ్ బి టీటీడీస్ బస్, that could be TTD driver, but the energy that spoke through him wasn't the driver. ఇప్పుడు నేను చాలా గట్టిగా చెప్పగలనండి, దట్ వాజ్ నాట్ హిమ్, దట్ వాజ్ స్వామీస్ గ్రేస్ అనేది నేను చాలా చెప్పగలను. ఇక్కడికి వచ్చి అప్పుడు నేను రిజైన్ చేసి రావాలంటే చాలా డిప్రెషన్. నాకు చాలా ఇష్టం ఆ పరిసరాలన్నీ. నేను పాటలు కంపోజ్ చేసిన టెంపుల్స్, నేను కూర్చుని అన్నమయ్య కథ రాసిన టెంపుల్స్, పాడిన టెంపుల్స్, ఇట్లాంటివి ఉన్నాయి. అవన్నీ వదిలి వచ్చేస్తున్నాను అని బాధగా ఉంటుంది. ఆ బాధను అప్పుడు తట్టుకుంటే స్వామి దయతో ఇంత పని చేయించాలని నన్ను ఇక్కడికి స్వామి డ్రామా వేసి పంపించాడు అన్న భావన కలుగుతుందండి. All His grace only. Definitely. His grace in various ways. Yeah. Bring out the full potential in any individual. Yeah. That's all. మీ జీవితంలో స్వామి వాల్యూస్ ఆచరించడానికి మీకు ఈ పాటికి చాలా సులువై ఉండాలి. దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్, ద స్వీట్ స్మైల్ యూ హ్యావ్ ఆల్ ద టైమ్. అవునా? అంటే ఐఎమ్ స్టిల్ ఇవాల్వింగ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ స్వామి చెప్పిన టీచింగ్స్ అవి యాజ్ యూ ఫాలో దెమ్,
he also brings about more situations which are more testing, more challenging. But then he'll also give you the strength, Andy, to overcome all those. So that's been the experience so far, be it from an organizational standpoint, లేకపోతే పర్సనల్ లైఫ్ అనుకోండి, ఎనీథింగ్ స్టిల్ ఇవాల్వింగ్ అండి. స్టిల్ టెస్టింగ్ గోస్ ఆన్, ఛాలెంజెస్ కమ్ ఇన్ యువర్ వే. That could be your humility, Andy. I could see you are an evolved soul. I think that's your love towards me makes you feel like that. But still, I know I have a long way to go. స్వామి సేస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. నేను అప్పుడప్పుడు హర్ట్ చేస్తుంటానండి. ఎట్లా అంటే పనులు జరగవు, అప్పుడు తిట్టేస్తాను కోపంగా, ఎందుకు ఇట్లా చేసావో అని. రమణని అనుకోండి, తిట్టేస్తాను. ఆ తిడుతున్నప్పుడు కూడా ఒక అవేర్నెస్ ఉంటుంది, నేను ఏంటి తిడుతున్నాను, వీడిని బాధపడతాడేమో కానీ తిడతాను. అది అయిపోయాక నాకు ఒక క్షణం కూడా ఆ ట్రేస్ అనేది ఉండదు. మళ్ళీ ఐ టాక్ టు హిమ్ విత్ ద సేమ్ అఫెక్షన్ ఆఫ్ ఏ మదర్ అండ్ సన్. అదే ఉంటుంది తప్ప ఉండదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పుడైతే బాధపడతారు కదా వాళ్ళు కోప్పడినప్పుడు, అది కరెక్టా? మరి నేను అలా కోప్పడిందే పని జరగట్లేదు కదా, ఎట్లా? మీ ఉద్దేశం ఏంటి? ఎస్, మనం సాధన చేసినానండి, దేర్ విల్ బీ దోస్ వీక్ మూమెంట్స్. ద గుడ్ థింగ్ వాట్ యూఆర్ షేరింగ్ ఈస్ దెర్ ఇస్ దట్ అవేర్నెస్. అండ్ సో ఈవెన్ వెన్ మీరు ఆ మాటలు కొంచెం హార్ష్గా మాట్లాడి మీరు ఎలాగ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, దట్ ఈస్ మెయిన్లీ టు గెట్ ద ఫిజికల్ జాబ్ డన్. సో డెఫినెట్లీ మరి ఫిజికల్ జాబ్ చేసుకుందికి మరి వాక్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అండ్ డిఫరెంట్ టోన్స్, డిఫరెంట్ వే ఆఫ్ కన్వేయింగ్ హ్యాస్ టు బీ డన్. సో as long as the intent is pure love, so those harsh words also are coming from a place of love. So that is how I think we all have to kind of compromise and be kind to ourselves also. We are not, as I said, we are still work in progress. Yes. Manandaram kuda we are work in progress andi. Work in progress. Work in progress. Manu, we are also evolving. As long as the intent is pure love andi, and ఆ మాటలు కూడా ఎందుకంటే ఫిజికల్లీ మరి పనులు అవ్వాలి. ఆ ఫిజికల్లీ పనులు అవ్వాలంటే మనకి కొంచెం లోపల నుంచి ఆతృత ఏదో కొంచెం ఉంటుంది. ఆ శబ్దాలు అవన్నీ ఆ ఆతృతని ప్రకటించడం అవుతుంది. సో దెర్ ఇస్ నథింగ్, ఆ టైం passes away, so those feelings also just disappear. So when the intent is pure, I think they don't hurt the other person. ఒక స్వామికి ఒకసారి నేను పాట రాసి ఇచ్చినట్టు గుర్తుండి. నేను ఏమనంటే, నేను వాడే పరుష పదాలు కూడా నీ సేవకే కాబట్టి అవి కూడా మంత్ర సమానాలు చేయి స్వామి. బికాజ్ ఐ యూజ్ దెమ్ ఫర్. ఎందుకు వెళ్ళలేదురా అన్నమయపురం ఇంకా అంటాను. వాడు వెళ్ళకుండా మెల్లిగా నత్తనడక నడుస్తున్నాడు, కోపడాడు. ఆ కోపము ఈజ్ నాట్ ఏ డ్రామా, రియలీ కమ్స్ కోపం. అది నాకు మంచిది కాదు యాక్చువల్గా. కానీ స్వామి నేను కోపంగా అన్న మాటలు మంత్రాలు చేయండి. Yes, that's a very beautiful prayer. Yes. సో ఈ ప్రాక్టికల్గా మీ సాధనలో ఇప్పుడు ఏం గోల్ ఉందండి మీకు? My goal is only to accept all the challenges, whatever he throws in your way, and to stay with a lot of composure. And you know, when a divinity తోటి strong connection లోపల నుంచి ఉన్నది అనుకోండి, మనకి ఏ ఆపత్తులు వచ్చినా we don't get shaken. In the moment కొంచెం as long as
ద సోల్ ఈజ్ ఎంబాడీడ్. ఈ ఫిజికల్ బాడీ ఉన్నంతకాలం, సెన్సెస్ ఉన్నంతకాలం మనము సెన్సెస్కి స్లేవ్స్ అయిపోతూ ఉంటామండి. టైమ్ అండ్ అగైన్ కొంచెం మధ్యలోని మీరు అన్నట్టుగా కోపంగా మాట్లాడడం, విసుగు రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎపిసోడ్స్ ఇలాంటివన్నీ తగ్గుతూ పోతాయండి. కొంచెం సాధన చేస్తూ ఉంటే మునుపు ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు కోపం వచ్చింది అని అంటే ఇప్పుడు ఒక మేబీ 1 minute అలాగా తగ్గుతూ పోతుంది విత్ సాధన. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ వీ గెట్ మోర్ అండ్ మోర్ క్లోజర్ టు డివినిటీ. మన చేసిన కర్మలు అవన్నీ మరి అనుభవించవలసిందే. సో అది స్వామి ఎప్పుడు చెప్తారు, అది ఎవరం తీసేయలేం. బట్ యాజ్ లాంగ్ యాజ్ విత్ సాధన అండ్ విత్ ప్రేయర్ స్వామి చెప్పేది ఏంటంటే ఒక స్కార్పియన్ బైట్ చేసే బదులు ఒక యాంట్ వచ్చి కుడుతుంది అని స్వామి చెప్తారు. సో విత్ హిస్ గ్రేస్ దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. సో దట్ ఈస్ మై స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట. అండ్ సో దట్ ఈస్ ద గోల్ with which I've been treading this journey of life. Like Swami, please, keep me composed in all situations. స్వామికి ఏం రాస్తుండేదాన్నంటే నేను ఇహలోక స్పృహ మర్చిపోయి మీ ముందు ఆనందంగా నేను పాడాలి స్వామి, నాకు అట్లాంటి అవకాశం ఇయ్యని రాసి 90లో నాకు వచ్చింది స్వామి, నేను బర్త్డేకి పిలిపిస్తాను నిన్ను అని 90లో పిలిపించారు. 90లో వెళ్ళాను. చాలా ముడిపడి ఉన్నాయి దానికి, నేను తర్వాత చెప్తాను. మెయిన్ థింగ్ ఇప్పుడు షేర్ చేయాలనుకున్నది ఏమంటే, నా ఆర్కెస్ట్రాతో పాటు నేను వెళ్ళానండి. వేదవతి గారని ఒక సింగర్ ఉన్నారు, వేదవతి ప్రభాకర్ అని. ఆమె నా దగ్గరికి వచ్చారు, నా రూమ్కి వచ్చారు. శోభ, నీ ఆర్కెస్ట్రా నాకు కూడా ఇస్తావా, నేను స్వామి ముందర 2 కీర్తనలు పాడతాను, నా ఆపర్చునిటీ కదా ఇది అని. ఓకే అండి అని చెప్పాను. నిజానికి స్వామి నన్ను నవంబర్ 22న పాడు, బాగుంటుంది, ఫ్రీగా ఎవ్వరు ఉండరు అని అంటే, మా ల్యాండ్ లార్డ్ రంగారావు గారని స్వామి స్టాంచ్ డివోటీ, ఆయన నువ్వు ఊంజల సేవ స్వామికి జరుగుతుందమ్మా, అప్పుడు పాడాలి, వైకుంఠం ఉన్నట్టుగా ఉంటుంది అది అని అంటే, నాకు దాని మీద మనసు పడింది అనమాట. నేను బెంగళూరు వచ్చి వైట్ ఫీల్డ్స్కి స్వామిని నేను 22 పాడు అంటే, లేదు స్వామి నేను మీ ఝులా సేవ అప్పుడే పాడతాను అని చెప్పి అడిగితే, ఆ రోజు సుశీల, రామకృష్ణ అందరు పాడుతున్నారమ్మా అని, పోనీ నువ్వు కూడా పాడా అదే రోజు. సరే మళ్ళీ బయటకు వచ్చి, స్వామి మీరు 23 పాడిస్తా అన్నారు అంటే, నేను ఒక్క తూరి మాట ఇస్తే మర్చిపోను. దెన్ ఐ కేమ్ అవే. ఇంక 23 అన్నారు, కానీ అక్కడికి వెళితే చాలా రష్. అప్పట్లో ఎంత రష్ మీకు గుర్తుందా? ఎట్లబ్బా, నేను ట్రైన్ దిగాను అప్పుడే, దిగి భజన్కి వెళ్తేనండి, యూ వోంట్ బిలీవ్, జస్ట్ 1 place ఈజ్ వేకెంట్ ఇన్ ద ఫ్రంట్ రో. అక్కడికి వెళ్ళి కూర్చునేసాను. స్వామి 2 నిమిషాల్లో వచ్చారు. స్వామి, శోభ కాఫీ తాగినావా? తాగాను స్వామి. కాఫీ గురించి అడుగుతారేంటి? నేను he didn't give me car pass. He gave to Sushila who was besides me. He gave నా దగ్గర కారు లేదు కానీ నాకు పాస్ ఇవ్వలేదు స్వామి. మా నీర్జా మా యంగర్ చెల్లెళ్ళు అనమాట, వాళ్ళ అత్తగారు అంటారు, నోటి నిండా ఎలా పలకరిస్తారమ్మా నిన్ను స్వామి అని. అందరినీ అలాగే పలకరిస్తారు కదా అంటే, నన్ను ఒకరినే కాదు. ఆ ప్రోగ్రాంలో నాకు 23 పాడమన్నారనేది లెటర్ వస్తుంది ఆర్గనైజర్ దగ్గర నుండి అనుకుంటున్నా, నాకేం రాలేదు, నేను వచ్చాను. అగమ్య గోచరంగా ఉందండి. అక్కడ క్యూలో కూర్చుంటే స్వామి మీరు అనగానే 23rd అనేసిపోతున్నారు స్వామి. 23rd అనేసి వెళ్ళారు. ఇంకా సరే 23rd వాళ్ళే
పిలుస్తారులే అని ఉన్నాను. ఒకరోజు 22nd ఏమో నేను వెళ్ళలేదు భజనకి. మా నీర్జ వాళ్ళ ఆంటీ వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ ఇన్లా చెప్పారనమాట, అందరికీ మంచి మంచి చీరలు ఇచ్చారు స్వామి, నువ్వు ఉంటే నువ్వు కూడా తీసుకుని ఉండొచ్చు కదా, ఎందుకు రాలేదు భజనకి. శారీస్ ఐఎమ్ నాట్ ఎనామర్డ్ ఆఫ్ శారీస్, బట్ ఫ్రమ్ స్వామి యా ఐ లైక్ ఇట్ టు రిసీవ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. స్వామి సరే నాకు ఇవ్వలేదు, పైపెచ్చు ఆయన నారాయణ అని ఆయన అసిస్టెంట్ ఉండేవారు అప్పట్లో, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా 23 పాడమన్నారండి అంటే, ఐ డోంట్ నో, ఇట్స్ బిట్వీన్ యూ అండ్ స్వామి ఈ సెడ్. ఏంటబ్బా ఇట్లా అన్నారని వచ్చేసేసాను. వచ్చి దిగులుగా పడుకుని ఉన్నాను. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ past 9 ఓన్లీ, అందరు పడుకున్నారు. దెర్ వాజ్ ఎ నాక్ అట్ ద డోర్. తీస్తే నారాయణ గారు కేమ్ విత్ ఎ బ్యాగ్ అండ్ గేవ్ మీ. స్వామి ఆస్క్డ్ మీ టు హ్యాండ్ దిస్ ఓవర్. డూ యూ సీ స్వామిస్ ప్లాన్? హీ సెడ్ లైక్ దట్ అండ్ త్రూ హిమ్ హీ సెండ్స్ ద సారీ. తర్వాత అక్కడ ఝూలా సేవ చీర చూసుకున్నాను. పెట్టి మైండ్ హ్యూమన్ మైండ్ అంటాం కదా, ఇట్లాంటి చీర ఇచ్చారా సుశీలాకి, వేరే చీర ఇచ్చారా అని ఆలోచన వచ్చిందండి నాకు అప్పట్లో అనుకోండి. పోనీ ఇంకా చేసేదేం లేదు కదా, కట్టుకొని వెళ్ళాను. సేమ్ శారీ సుశీల వాజ్ ఆల్సో వేరింగ్. తర్వాత రామకృష్ణ, సుశీల అందరు పాడాను, నేను పాడాను. తర్వాత వేదవతి పాడాను. 3 సాంగ్సే పాడాను అనమాట. దట్టు నా దృష్టిలో నేను అనుకున్నంత బ్లిస్ఫుల్గా నేను పాడలేదు అని నాకు అనిపిస్తుంది. స్వామిని అడగాలి ఎందుకు ఇట్లా జరిగింది, నేను ఎప్పటి నుండో నేను స్వామిని బ్లిస్ఫుల్గా పాడాలని కదా కోరింది, ఎందుకు ఇట్లా జరిగింది అని. అక్కడ 24 మార్నింగ్ వెళ్ళి కూర్చున్నాను. నో వే ఐ కుడ్ సీ హిమ్. కానీ నేను ఇక్కడ ఒక ప్రోగ్రాం ఒప్పుకున్నాను, ఇక్కడ 25 సాయంత్రం. సో ఇంకా నేను వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. కర్నూలుకి ఒక బస్సు, కర్నూలు నుండి ఇంకో చోటికి బస్సు, ఇంకో చోటు నుండి హైదరాబాద్కి తీసుకుని దబదబా వెళ్ళేసరికి ఐ వాజ్ బిట్ లేట్ టు ద ప్రోగ్రామ్. అయిపోయింది. నేను మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళాలి, స్వామిని మాట్లాడాలి ఎందుకు ఇట్లా జరిగింది అని. మళ్ళీ వెళ్ళి స్వామి పిలిచారు. నేను నీ పాటలు 3 విన్నాను బంగారు, చాలా బాగున్నాయి, మంచి భావము, నీకెందుకు అట్లా కంగారు వస్తుంది? నేను సంతోషపడ్డాను కదా, అది కదా నీకు కావాలి. నీకు తృప్తి కలగలేదంటే మంచిదే, నీకు తృప్తి కలిగిందంటే అక్కడితో ఆగిపోతుంది. తృప్తి కలగకుండా ఉంటేనే మంచిది. నాకు తృప్తి అయింది, నువ్వు పాడింది చాలా బాగుంది, చాలా బాగుంది, నీ భావం బాగుంది, రాగం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఎందుకు నువ్వు అట్లా అజిటేట్ అవుతావు అని అడిగాను స్వామి. అది సాధనలో పార్ట్ అండ్ పార్సల్ ఏమో. మనం సాధన చేస్తున్నప్పుడు ఫీలింగ్ అజిటేషన్ అండ్ కమింగ్ ఓవర్ దట్, మళ్ళీ ఎప్పుడైనా రావడం, మళ్ళీ కమింగ్ ఓవర్ దట్, అల్టిమేట్లీ వి రెస్ట్ ఇన్ పీస్. వెరీ ట్రూ. ఐ థింక్ time and again we feel the body consciousness and ఏమండి body consciousness. The minute you begin to experience body consciousness, you lose divinity. 22nd అక్కడ బయట అది ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉంది చూడండి, yes. అక్కడ ఒక ఆర్టిస్ట్ పాడాడు, స్వామి వెళ్ళి మంచిగా చైన్ సృష్టించి వేశారు. దిస్ ఈస్ ద డే స్వామి వాంటెడ్ మీ టు సింగ్. ఐ ప్రిఫర్ టు సింగ్ ఆన్ జూలాడే. మరి ఇట్లా అజిటేషన్కి కారణమైంది అంటే ఐ ఫెల్ట్ శాండ్విచ్డ్. Absolutely. అట్లా అనిపించింది అనమాట. సో మెనీ ఆర్టిస్ట్ ఉన్నారు,
నేను హాయిగా స్వామిని తలుచుకుని పాడదామంటే ఇట్లా అయింది. And they're all the stepping stones for you to reach the next level. Swami creates those situations. మీకు ఇలాంటి కోపతాపాలు, ఇరిటేషన్ ఈ మధ్య వస్తున్నాయా? వస్తే హౌ డు యూ ఓవర్కమ్ దెమ్? Definitely. కోపతాపాలు, ఇరిటేషన్, యాంగ్జైటీ ఇవన్నీ తప్పవండి. యాజ్ లాంగ్ యాజ్ ఐ థింక్ యు ఆర్ ఇన్ ద బాడీ తప్పదు. డెఫినెట్లీ మునుపటి కన్నా బాగా తగ్గిందని చెప్పగలను నేను. తగ్గింది. అండ్ ద మెయిన్ సాధన వాట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈజ్, ఎప్పుడు మైండ్ మంకీ మైండ్ అండి. స్వామి ఆల్వేస్ సేస్ మంకీ మైండ్. ఎప్పుడు మనకి ఈ కోపతాపాలు, ఈ యాంగ్జైటీ ఇవి వచ్చినప్పుడు మైండ్ 2 డైరెక్షన్స్ చూపిస్తుందండి, 2 ప్రాంగ్డ్. ఒకటేమిటంటే ఆ ఇరిటేషన్ అది అణగదక్కుని పీస్ఫుల్గా ఉండిపోవచ్చు మనం. ఇంకొకసారి ఏమైపోతుంది, ఆ నెగటివ్ ఫీలింగ్స్, ఆ నెగటివ్ ఇమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే మనం బర్స్ట్ అయిపోయి ఇట్స్ ఆల్ నెగటివ్ టాకే అనుకోండి, నెగటివ్ బిహేవియర్స్ అనుకోండి, ఆల్ దోస్ విల్ మేనిఫెస్ట్ అలాగవుతుంది. సో వెనెవర్ అది ఆ ఫీలింగ్ బిగిన్స్ టు ఎబ్ ఫ్రమ్ ఇన్సైడ్, అది ఇలా ఉద్భవించి ఇలా వస్తూ ఉంటుంది. ఆ వస్తూ ఉన్నప్పుడు పాజ్ చేయాలండి. యు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ యు పాజ్ అట్ దట్ పాయింట్. దెన్ ఆ పాజ్ చేయడం అభ్యాసం చేసామంటే యూ విల్ థింక్ ఐ కెన్ గో ఇన్ 2 డైరెక్షన్స్. కోపం తెచ్చుకుని యాంగ్జైటీ పడి అలాగైనా వెళ్ళచ్చు, లేకపోతే లెట్ ఇట్ పాస్. బికాస్ ఏమైపోతుందంటే కోపం తెచ్చుకుని అలా వెళ్ళామనుకోండి, రిగ్రెట్ ఉంటుందండి తర్వాత. అయ్యో ఇంత సాధన చేశాను టు ఓవర్కమ్ ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి మొమెంట్స్ ఇన్ లైఫ్. ద సాధన వాజ్ ఆల్ టు కమ్ ఓవర్, గెట్ ఓవర్ దీస్ కైండ్స్ ఆఫ్ మొమెంటరీ థింగ్స్ కదండి. సో ఐ వాజ్ అ ఫెయిల్యూర్ అన్న రిగ్రెట్ ఉంటుంది అప్పుడు. సో ఆ పాజ్ చేసినప్పుడు పీస్ఫుల్గా వెళ్ళిపోదాం, ఫర్గెట్ దట్ అని అలాంటి భావన రావడం మొదలుపెట్టింది. బట్ యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ, 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఆ ఇమోషన్స్ కిక్ ఇన్, యాంగర్, యాంగ్జైటీ మునపటి కన్నా ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిందని చెప్పగలనండి నేను. ఆ చిన్నవి యాజ్ యూ సెడ్ బాడీ ఉన్నంత వరకు కొంచెం ఉంటాయి కదండి. డెఫినెట్లీ. యాజ్ లాంగ్ యాజ్ హార్ట్ ఈస్ ప్యూర్. ఎగ్జాక్ట్లీ, అది మనం హార్ట్ ఈస్ ప్యూర్. అండ్ మీరు ఇందాక అన్నారు చూడండి, మర్చిపోతాను నేను ఆ అన్న మాటలు, ఆ ఫీలింగు, అవన్నీ మర్చిపోతాను. అవన్నీ తాత్కాలికం. యూనో ఆ ఫిజికల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నంతకాలం అంతే. ద మినిట్ వీ గో బ్యాక్ అండ్ థింక్ విదిన్ అవర్ సెల్ఫ్, దెన్ వీ నో, ఓ ఐఎమ్ సో సారీ స్వామి అని అనుకుంటూ ఉంటాం. సో and he is gracious enough that he will pardon all that and he will also take us to the next higher level in our sadhana. I see Swami smiling through you. That's your love. You are so attached to Swami that you see Swami in everybody. That's how it works. సంతోషం అండి, మీరు ఇంత దూరం రావడం, అన్నమయ్యపురం రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకేదైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే మేము ఐ షల్ బి గ్రేట్ఫుల్. First off, I think I really want to thank you from the bottom of my heart for this wonderful opportunity andi. Chala chala bhagyam, it's my good fortune. The only message is establish that divinity and that inner connection with Bhagavan. That's the only message for all of us andi. And సంతోషం అండి. I have another Sai friend, so happy about it. Thank you very much. thank you so much andi. Sai Ram. Sai Ram.